నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో వివిధ రూపాల్లో ఏవైతే లక్ష్యాలు ఉంటుంటాయో వాటిని చేరుకునే ప్రయత్నం చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. మనోధైర్యాలు పెరుగుతుంటాయి. ఆరోగ్య విషయాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవిందరాజ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ఈరోజు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మొహమాటం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. గౌరవ హాని జరిగేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించి ధ్యానము చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని రకాల వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. కుటుంబ అభివృద్ధి కోసమై తీసుకోబోయేటటువంటి నిర్ణయాల్లో సమీక్షలు అవసరమవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క నామస్మరణ చేయటం మంచిది. కర్కాటక రాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఉత్సాహవంతంగా ముందుకు వెళుతుంటారు. కష్టపడి పనిచేయటం ద్వారా సంతోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ జీవనంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటుంటారు. కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ పూజను నిర్వహించండి. సింహరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో సహకార ధోరణి అనేది అవసరమవుతుంటుంది. మంచి మంచి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో హెచ్చుతగ్గులు ఉండే సందర్భం ఉంటుంది. విలువైనటువంటి సహకారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కూర్మనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి కూర్మనాథ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో పెట్టుబడుల యొక్క సహకారం కోసం ఎదురు చూస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు అర్చనను నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఈరోజు శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు వివిధ రూపాల్లో ఒత్తిడికి గురి చేస్తుంటాయి. అనవసరమైనటువంటి వాదోపవాదములకు దూరంగా ఉండండి. వివిధ రూపాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. వృశ్చిక రాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో భవిష్యత్తు అవసరాలు ముడిపడి ఉంటుంటాయి. ఆర్థికంగా సంతోషకరంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా మాత్రం వ్యవహరించకూడదు. ఇక ఖర్చుల విషయంలో తొందరపడుతూ ఉంటారు. ఆగిపోయినటువంటి పనులను తిరిగి చేపట్టే ఆలోచనలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడుతుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఇక ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత అభివృద్ధి కోసమై స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి.
మకర రాశి వారు ఈరోజు భవిష్యత్తు అవసరాల కోసమై ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంటారు. ఉద్యోగ జీవనంలో అనుకూలంగా ఉంటుంది. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండాలి. ఏవైతే మీరు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులుంటాయో తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలిత పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు శ్రమకు తగినటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యవహారిక విషయాల్లో స్నేహితుల యొక్క సహకారం అవసరమవుతుంటుంది. అవసరానికి తగినటువంటి విధంగా ధన సహకారాన్ని పొందుతూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సహస్రలింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి అభిషేకము నిర్వహించండి. మీనరాశి వారు తాము ప్రారంభించినటువంటి పనులను సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. కుటుంబంలో వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం విఠలేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ పాండురంగ స్వామి వారికి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.